హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే యాక్చువల్గా ఇది దీపావళి ముందు షాపింగ్ వ్లాగ్ అండి. ఇది బయట అయితే చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఎందుకంటే ఫాల్ కలర్స్ అయితే ఇక ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ లేవగానే ఇక్కడ పాప అయితే నిల్చొని చూస్తూ ఉంది. ఏమైనా వర్షం వస్తే మట్టుకు ఇక చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోతాయి ఇక. సో అందుకే ఏమైతే మార్నింగ్ బాగుంది వ్యూ అన్నట్టు ఇక్కడ నిల్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది. నేనైతే ఇక ఫ్రాన్స్ తీసుకొచ్చారు. సో నేను ఈరోజు దీంతో పికిల్ చేయాలని అనుకుంటున్నా. సో అందుకే పికిల్కి అయితే ఫస్ట్ అయితే మనం ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి. వాటర్ వేయకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ వేసుకుని కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను లంచ్కి చేపల పులుసు చేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ గ్రేవీ అయితే రెడీ చేసేసుకొని ఇక లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము. ఈ ఫిష్ అయితే తెచ్చుకోవడానికి అయితే చాలా దూరం అయితే వెళ్ళామండి. ఎందుకంటే మనకి ఇండియన్ చేపల పులుసు గ్రేవీకి కావాల్సిన ఫిష్ దొరకడం అయితే ఇక్కడ తొందరగా దొరకదన్నమాట. వేరే ఫిషెస్ అన్నీ దొరుకుతుంటాయి, బట్ ఈ పులుసుకి కావాల్సిన ఫిష్ అయితే దొరకదు. సో ఎక్కడికో వెళ్ళైతే చాలా దూరం అయితే వెళ్ళైతే మొత్తం మీద అయితే చేపని పట్టుకొచ్చాము. సో దానికైతే ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే ఈ విధంగా తురుము తీసేసి నార్మల్గా చేపల పులుసు చేస్తాం కదా ప్రాసెస్, ఆ విధంగా అయితే చేసేస్తున్నాను. అంతేకాకుండా చెప్పాను కదండి, ఇంకా లంచ్ చేసేసి మేము బయటకైతే వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇక్కడ దివాళీ టైం సీజన్లో ఇండియన్ గ్రోసరీ షాప్స్లో కొంచెం ఆఫర్స్ పెడుతూ ఉంటాడు. సో అవన్నీ అయితే కూడా తెచ్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ రేయిలు అయితే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదండి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే మనం కొంచెం వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసేసాను కదా, దగ్గర 80% అయితే కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్లో మళ్ళీ కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఇక ఫ్రాన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే దీనికి సరిపడినంత కారం పౌడర్స్, మసాలా పౌడర్స్ అవన్నీ అయితే యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే అవి కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి తెలుస్తుంది, బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత మనకి ఫ్రాన్స్కి సరిపడినంత కారం, ఉప్పు, మసాలా పౌడర్ అవి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రాన్స్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఈ ఆయిల్లోనే ఇప్పుడు దీనికి సరిపడినంత అన్ని కారం, ఉప్పు, మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేస్తున్నాను. బట్ ఈ కారం వేసినప్పుడు కొంచెం సిమ్లో వేడి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే అవి మసాలాలన్నీ మాడిపోతాయి. సో మనకి అది మాడిపోయి ఒక స్మెల్ వస్తుంది అనమాట. సో అందుకే కొంచెం సిమ్లోనే ఈ విధంగా తిప్పుతూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కావాల్సిన మసాలా అన్నీ వేసేసాం కదండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఆల్రెడీ ఫ్రాన్స్ ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు కూడా ఈ ఆయిల్లో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో అది కూడా నేను ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇది కూడా కుక్ అయిపోయే వరకు మనం లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఫ్రాన్స్ని కూడా వేసేస్తున్నా. సో ఈ విధంగా ఫ్రాన్స్ కూడా వేసేసి మనకి ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేసేస్తే మనకి రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి చాలా రోజులు అయితే నిల్వ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ తినాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇది పెట్టచ్చు అన్నట్టు నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇక ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేసేసి బయటికి వచ్చామండి. సో ఇప్పుడైతే ఇది షాప్ బయట అన్నమాట. సో లోపలికి వెళ్ళడానికి వీళ్ళు మాస్క్లు అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు పిల్లలు. యాక్చువల్గా అయితే మేము ఒక 1 hour అట్లయితే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో పెడుతూ ఉంటాను. బట్ కొంచెం గ్రోసరీ అవన్నీ ఆఫర్స్ కదా, టైం ఎక్కువ పడుతుంది చూసుకుని తీసుకునే టైంకి ఇబ్బంది అన్నట్టు ఇంకా వీళ్ళని కూడా తీసుకొచ్చాను అనమాట. సో అందుకే వీళ్ళు మాస్క్లు, గ్లౌజెస్ అన్నీ అయితే పెట్టుకుని అయితే రెడీ అవుతూ ఉన్నారు పిల్లలు. చూడండి, మేము దీపావళి ముందు 2 days ముందు వెళ్ళాను కదా. సో అప్పుడు అందుకే దియాసు అన్నీ అయితే ఇక్కడ పెట్టారనమాట.
సో మనకి కావాల్సినవి వెరైటీస్ అయితే డిఫరెంట్ అయితే అన్నీ పెట్టారు. పైగా ఇది ఇండియన్ గ్రోసరీ షాప్ కదా, సో మన ఫెస్టివల్స్కి ఏమైనా కావాలి అంటే అన్నీ అవైలబుల్ అయితే దొరుకుతాయి. ఏమంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది తప్ప మనకి ఇది దొరకలేదు అని అయితే ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక మేమైతే స్టార్ట్ చేసామన్నమాట షాపింగ్. చూడండి అన్నీ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయితే ఒక సపరేట్ ర్యాక్లో అయితే పెట్టారు. మనకి దాల్స్ కానీ కాఫీ పౌడర్, షుగర్స్ ఇలా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఏమేం కావాలో అవన్నీ అయితే ఇక తీయడం అయితే స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, బిస్కెట్స్ కానీ అట్లా ఏమైనా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సో నేను కూడా ఇక చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ ఫ్రోజన్వి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి, పన్నీరు అవన్నీ కూడా. సో అవి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను అన్నమాట. చూడండి పాప అయితే తనకి కావాల్సిన స్నాక్స్, బిస్కెట్స్ అవన్నీ అయితే తనే సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఈ పక్కనంతా మనకి మసాలా పౌడర్ సెక్షన్ అన్నమాట. సో అవి కూడా కొన్ని ఆఫర్ పెట్టాడనమాట. సో అవి చూస్తూ ఉన్నాము. మనకి నార్మల్ టైంలో కూడా అన్నీ ఉంటాయి బట్ అంటే కొంచెం హాఫ్ డిఫరెన్స్ అయినా ఉంటుందన్నమాట. సో అందుకే మ్యాక్సిమం ఈ టైంలో చాలామంది ఎక్కువ స్టాక్ ఈ విధంగా తీసుకుని కూడా పెట్టుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే మాకు అంతగా తెలియలేదు, తీసుకున్నాం కానీ అంత స్టఫ్ అయితే పెట్టుకోలేదు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అర్థమవుతుంది కదా, సో అందుకే మేము కూడా కావాల్సినవి అయితే ఎక్కువగానే తీసుకుంటూ పెడుతూ ఉన్నాం అన్నమాట. చూడండి ఇవి మినపప్పు ప్యాకెట్లు ఒక 3-4 అని, ఇక అన్నీ ఇక గ్రోసరీ అన్నీ అయితే ఎక్కువ 2-3 ప్యాకెట్స్ అయితే వేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది చూడండి ఈ బకెట్లా కనిపిస్తున్నాయి కదా, అవి అంతా మనకి బెల్లం అన్నమాట. ఈ పక్కనన్నీ కూడా కొంచెం కాజు, నట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ పెట్టాడనమాట. ఇక వీళ్ళనైతే ఆపలేక ఇక పాపనైతే నేను ట్రాలీలో కూర్చోబెట్టేశాము. బాబు అయితే ట్రాలీ ఎలాగో హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, సో వాడితో ఇబ్బంది లేదన్నమాట. ఆటా పౌడర్ కూడా పెట్టాడు. సో ఇక అన్నీ అయితే ఇక ఎవ్రీథింగ్ A to Z మనకి ఆఫర్ అయితే ఉంది కదా, సో అన్నీ అయితే తీస్తూ ఉన్నాము. ఇక ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే మ్యాక్సిమం అయితే అయిపోయిందండి. ఇక షాపింగ్ ఓన్లీ మిల్లెట్స్ ఒకటి ఉంది. సో ఇది మిల్లెట్స్ ర్యాక్ అన్నమాట. సో ఇక్కడ ఈ సెక్షన్లో మనకి మిల్లెట్స్ ఒకటి తీసుకుంటే ఇక ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే తీయడం అయిపోయినాయి.
సో అదే సర్చ్ చేస్తున్నా. సో ఇక మేమైతే ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. మొత్తం మీదైతే ఈ షాపింగ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే పట్టేసిందనమాట పిల్లలతో ఇవన్నీ వెతుక్కునేప్పటికీ. సో ఇప్పుడు మేమైతే ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూలో ఉన్నాము. వీళ్ళైతే ఈలోపు మళ్ళీ ఇంకొక వెరైటీస్ ఏదైనా తెచ్చుకోవడానికైతే చూస్తూ ఉన్నారన్నమాట. ఇక బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇక మేము బయటకైతే వచ్చేసామండి. ఇక రిటర్న్ అయితే ఇంటికైతే రెడీ అవుతున్నాం. సో ఇక ఈ బ్యాగ్స్ అన్నీ మనం ట్రంక్లో పెట్టేసుకుని ఇక స్టార్ట్ అవడమే ఇక. సో ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే ట్రంక్లో పెట్టేస్తూ ఉన్నాను. సో పిల్లలైతే వాళ్ళైతే ముందు కూర్చుని వాటి సీట్ బెల్ట్ అన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళైతే వాళ్ళ వర్క్లో ఉన్నారనమాట. ఆ షాప్ నుంచి అయితే వస్తూ దారిలో ఇంకొక షాప్లో మాకు కొంచెం చిన్న వస్తువులు తీసుకునే పని ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇక ఇంకొక షాప్కి అయితే వచ్చామండి. సో మేమైతే వెళ్ళాను, ఇక పిల్లల్ని మేము అయితే కార్లో ఉండి వెయిట్ చేస్తాము. 1 or 2 థింగ్స్ అయితే మాకు నీడ్ ఉన్నాయి. సో అవి మట్టికి వెళ్ళి తీసుకొచ్చేస్తారన్నట్టు మేమైతే కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. Yummy, I like very hot. Yummy, I want to eat some. Eat some. Open it. Open it. One for you. One for you, is it? Eat some little hearts, boy, boy, boy. Eat some little hearts, boy, boy, boy. Yummy. Yeah. Look at this little heart. Do you want it? Then go get it. సో వీళ్ళైతే కార్లో బోర్ కొడుతుంది కదా. సో ఇక వాళ్ళు హ్యాండ్స్ అన్నీ శానిటైజ్ చేసుకుని చాలాసేపు అయింది. వాళ్ళకి ఇక బిస్కెట్స్ అయితే తీసుకున్నారు కదా గ్రోసరీ షాప్లో. సో అక్కడ తీసుకున్న ప్యాకెట్స్ అయితే వీళ్ళు కొంచెం శానిటైజ్ చేసేసి క్లీన్ చేసి ఇచ్చానమాట. సో అవి తింటూ ఉన్నారనమాట. సో మేమైతే ఇక పార్కింగ్ కార్లోనే ఉన్నాము. పార్కింగ్ చేశారు కదా. సో లోపలే కూర్చుని అయితే తింటూ ఉన్నాం అన్నమాట. సో ఇక మా వారు అయితే షాపింగ్ అయితే తీసుకురావాల్సిన కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చేసారనమాట. సో అవి కూడా అయితే ట్రంక్లో పెట్టేస్తున్నారు. ఇక మేమైతే ఇక రిటర్న్ అయితే డైరెక్ట్ ఇంటికి అయితే స్టార్ట్ అవుతాము. సో బాబు అయితే టైంపాస్కి ఆడుతూ క్యూబ్ చేసేసాడనమాట. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ రోజైతే చాలా టైం అయితే తీసుకుంది, ఎందుకంటే ఇండియన్ గ్రోసరీ షాప్లోనే ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టేసింది. చూడండి ఇక్కడ బయట వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఫాల్ కలర్స్ ఆ టైం కాబట్టి ఈ చెట్లు అవన్నీ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి బోర్ కొట్టినప్పుడు ఊరికే టైంపాస్ కూడా ఒక రౌండ్ పిల్లల్ని ఈ విధంగా తీసుకెళ్తే వాళ్ళు అవన్నీ చూసైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క చోట ఏమైనా వర్షం పడితే ఆ లీవ్స్ అన్నీ మొత్తం పోతాయి. ఒక్కొక్క చెట్లు మంచిగా ఈ విధంగా కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫైనల్లీ అయితే ఇక ఇంటికైతే వచ్చేసామండి. సో మేమైతే ఇక కార్ అయితే పార్క్ చేస్తున్నాము. చూడండి ఇక మనం ఇవన్నీ పైకి తీసుకెళ్ళి పెట్టుకునేటప్పటికి మనకి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతాం అన్నమాట. సో ఇక తప్పదు కదా. మొత్తం మీద అయితే ఈ రోజైతే దీపావళికి పండగ ముందు షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక అయిపోయాయండి. చాలా రోజుల వరకు అయితే మేము ఓన్లీ వెజ్జెస్ తెచ్చుకుంటే చాలన్నమాట. సో ఈ ఆఫర్స్ పేరు చెప్పి ఇక అన్నీ అయితే ఆల్మోస్ట్ నీడ్ ఉన్నాయన్నీ అయితే తెచ్చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే
ఈ రోజైతే మొత్తం అయితే అయిపోయిందండి. సో ఇవన్నీ నేనైతే ఇక లోపలైతే సర్దుతూ ఉన్నానన్నమాట. సో ఇదండి ఈరోజైతే మా వ్లాగ్.